హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం చేపల పులుసు తయారు చేసుకుందాం. దీనికి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ట్రై చేసి. మొన్న నేను వీడియో పెట్టాను కదండి, షార్ట్ వీడియో, చేపల క్లీనింగ్ అనమాట, కటింగ్ వీడియో. ఆ చేపలు అనమాట ఇవి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్. వేరే మసాలా వేరే నూరకుండా, స్పైసెస్ వేరే నూరకుండా మనం ఇలా ఈజీగా మన అల్లం వెల్లుల్లితో పాటే గ్రైండ్ చేసుకునేది అనమాట. ఇది మసాలా అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మన అమ్మమ్మ వాళ్ళు, మన నాయనమ్మలు చేసిన విధంగా అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా స్పైసీగా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ముందుగా చేప ముక్కల్ని మనం మజ్జిగలో కడిగి పెట్టుకోవాలి. మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా ఈ మధ్య, అది గట్టిగా ఉంటుంది. సో మెత్తబడాలంటే నానబెట్టుకోవాలి. తర్వాత యాలకులు, లవంగాలు, చెక్క, ధనియాలు, ఇంతేనండి. ఇంతవరకే. కొంచెం వేడి రానిచ్చి తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను, ఎండు కొబ్బరి. ఇలా అందులో వేసేసి ఫ్రై చేయాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత అల్లం, వెల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఉప్పులో తర్వాత ముక్కలు లైట్గా ఫ్రై చేశానండి. లేదు, ఇలా వేసి అలా తీసేయడం అనమాట. రెండు పక్కల టూ సైడ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొచ్చుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలా చేయడం వల్ల ముక్కలు చాలా బాగా రేపు పొద్దుటికి ఇవాళ ఈవినింగ్ చేసామంటే రేపు మార్నింగ్కి పులుసు అనేది ఉబ్బింది చూసారా, అలాగా పులుసు లోపలికి వెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవాళ వండిన చేపలు కూడా రేపు మార్నింగ్ చాలా బాగుంటుంది. ఇలాగనమాట, అలా ఉప్పిన దానిలోకి పులుసు వెళ్తుంది అనమాట. ఉప్పింది చూసారా, ఇలాగ ఫ్రై చేసుకోవడం అనమాట. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎర్రగా వేయించకూడదు. వేరే ఇప్పుడు మనం కొంతమంది నాన్ వెజ్ తినను కదండి ఇంట్లో. అలాగా నాన్ వెజ్ తినని వాళ్ళకి అన్ని పాత్రలు చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, నాన్ వెజ్ వండని వాళ్ళకి. అలా కాకుండా ఒక్క దాంట్లోనే ఇలా ఫ్రై చేసుకొని దాంట్లోనే కర్రీ చేసుకోవడం అనమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలన్నమాట. ఫ్రై చేసి పక్కన పెట్టి, ఇంకొక సీక్రెట్ ఏంటంటే చేప తలకాయ తింటే చాలా మంచిదంట. మీరు తప్పకుండా తినండి. నేనైతే తినండి, సారీ చెప్పి తినలేదు అనుకోవద్దండి. చేప తలకాయ ఏ తలకాయ తింటేనంట చాలా మంచిదంట. తినేవాళ్ళు మాత్రం అదృష్టవంతులు, తిననోళ్ళు దురదృష్టవంతులు. నిజంగా చెప్తున్నా, చాలా పోషకాలు ఉంటాయంట తలలో. వండుతాం కానీ పారేయటమేనండి. మా రాఖీగాడే తింటాడు తలకాయల వరకు. రాఖీ అంటే కుక్కండి. ఇలాగా ఆ స్పైసెస్, ఈ అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ ఇలా పేస్ట్లా పెట్టుకున్నానండి నేను. ఆ స్పైసెస్ వేరే పట్టుకోలేదు, దీంట్లోనే పట్టుకున్నాను. దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసేసి ఇది ఫ్రై చేసుకోవాలండి. ముందు ఆయిల్ సరిపోతే ఇంకొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అనమాట. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల కూర. కొంచెం వేసుకుంటే చేపలు అస్సలు వాసన వస్తాయండి. అల్లం వెల్లుల్లిపాయ వేగకపోయినా మనకి కొంచెం నీటి వాసన వస్తుంది. ఆయిల్ తక్కువ వేసుకున్నా బాగుండదండి, కొంచెం వేసుకోవాల్సిందే. ఆయిల్ ఎక్కువేం అవదండి, ఖచ్చితంగా సరిపోవాలి. సరిపోకుండా వేసుకున్నా కానీ బాగుండదు, అసలు టేస్ట్ బాగుండదండి కూర. ఇప్పుడు ఆయిల్ తక్కువ తింటున్నాం, తక్కువ వేసుకోవాలని కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎంత ఫ్యాషన్ ఉన్నా కానీ ఏ కర్రీకి సరిపోయినట్లు ఆ కర్రీకి ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు ఎప్పుడైనా తక్కువ వేసి చూడండి, అస్సలు టేస్ట్ బాగోదన్నమాట. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లిపాయ, ఇంకా పై మసాలా అది ఉంటుంది కదండి, స్పైసెస్ వేయించింది కూడా నేను అల్లం వెల్లుల్లిపాయలను వేసి వేయించుకున్నాను. మన అమ్మమ్మలు ఎలా చేశారంటే మొత్తం కలిపి పెట్టుకోవడం అనమాట ఒకేసారి. దాంట్లో కారం వేసుకోవాలి, కారం వేసుకొని ఉప్పు వేసుకొని, ఉప్పు కూడా సరిపోని వేసుకోవాలండి. ఇదంతా పచ్చివాసన అంతా పోతుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ఇంకా
వేరే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ పై మసాలా పొడి, ధనియాల పొడి, చేప ముక్కలు, చింతపండు రసం మొత్తం ఒకసారి వేసి కలుపుకోవడం, ఆయిల్ ఇదంతా కలిపి ఒకేసారి పొయ్యి మీద పెట్టుకోవడం అదొక పద్ధతి అండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం ఇదొక టైప్ అనమాట. ఇలాగ చింతపండు రసం పిసికి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు చాలా ఇంపార్టెంట్, పులుపు ఖచ్చితంగా కావాలి కదా. అది వేగిపోయిందండి, అడుగంటింది చూసారా, పచ్చివాసన పోయిందనమాట. ఇలాగా పులుసు పోసుకోవాలన్నమాట. పులుసు పోసుకున్న తర్వాత ఇది కొంచెం తెరలాలన్నమాట, ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి. మరి ముక్కలు మునగాలి కదండి, చేప ముక్కలు. ఈ చేపల కూర ఏదైనా కానీ ముక్క మునిగే వరకు వాటర్ ఉంటే చాలండి, ఎక్కువ ఉన్న టైం వేస్ట్. చేపకు పట్టాలి ఉప్పు కారం అనుకుంటారు కానీ చేపకు అప్పటికప్పుడే పట్టదండి. చేపల కూర నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. సో ఎక్కువ వాటర్ వేసుకున్నా కానీ గ్యాస్ వేస్టేనండి, నో యూస్. అప్పటికప్పుడు మనం ఫ్రై చేసాం కాబట్టి మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. రేపు మార్నింగ్కి ఉప్పు కారం పడుతుంది, మసాలా ఇంకా అదంతా రేపు మార్నింగ్కి ముక్కకు బట్టి చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇంకొకటి ఏంటంటే చేపల పులుసులో ఎక్కువ పులుసు ఉంటే మాత్రం అసలు టేస్ట్ బాగుండదండి. అడుగు కొంచెం అంటి లైట్గా ఉండాలి పులుసు. పులుసుగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు. చేపల పులుసు అని చెప్తాం కానీ బట్ వాటరీగా ఉంటే పులుసు బాగుండదండి. ఉప్పు సరిపోని వేసుకోవాలి, ఇంకా కలపాతి కాదనమాట. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి. తర్వాత మనం ముక్కలు వేసి తిప్పితే ముక్కలు చెల్లాచెదురైపోతాయి కదా. సో అబ్జర్వ్ చేయండి, ఉప్పు కారం అన్నీ సరిపోను వేసుకొని తర్వాత చేప ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒకసారి బాగా వేడి వస్తుంది చూసారా, వేడి రావాలన్నమాట. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మన అమ్మమ్మలు నాయనమ్మలు వేసేది ఊరగాయ కారం అండి. ఈ ఊరగాయ కారం ముక్కలు రాకుండా ఉంటుంది కదండి, వట్టి కారం. ఆ వట్టి కారం వేసుకోవాలి. ఇది తప్పకుండా ట్రై చేయండి, మీరు చాలా టేస్ట్ వస్తుంది. ఇది మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా అందరూ వేస్తారండి, ఇది కొత్తదేం కాదండి. కాకపోతే ఇప్పుడు సిటీస్లో నార్మల్ ఎవరు వేయట్లేదు. చేపల కూరలో ఊరగాయ కారం బెస్ట్ కాంబినేషన్ అండ్ సూపర్ టేస్ట్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలాగనమాట. కరెంట్ పోయింది మళ్ళీ, సారీ. ఇలా అనమాట. ఇంకా ఇలా వస్తుంది కదండి పైకి బుడగలు, ఇలాగనమాట. ముక్కలన్నీ వేసేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ గట్టిగా ఉన్నాయండి ప్రస్తుతానికి. ముక్కలు వేయించినంత మాత్రాన మెత్తబడలేదు, చాలా బాగున్నాయి ముక్కలు. జస్ట్ వేసి తీయడమే కదా. ఇలాగనమాట. ముక్కలు సరి చేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. మనం ఉప్పు కారం వేసేసాం కదా, ఇంకా మళ్ళీ ఉప్పు కారం ఇంకా వేసే పని ఉండదండి, ఒకేసారి ఇప్పుడు వేసి చూసుకోవడమే. ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయండి, బాగున్నాయి. అండ్ ఉప్పు కారం చాలా బాగా సరిపోయింది. ఇలా ముక్కలని దూరంగా పెట్టి మూత పెట్టుకొని సిమ్లో ఉడకపెట్టుకోవాలండి చేపల కూర. హైలో పెడితే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. ఇది అబ్జర్వ్ చేయండి. ఇది టిప్ అండి, మీరు ఏమన్నా అనుకోండి, మీకు తెలుసు, బట్ తప్పకుండా పాటించండి. చేపల కూరని సిమ్లో పెట్టుకోవాలి. అండ్ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండితే అబ్బా సూపర్ వస్తుందండి టేస్ట్. కట్టెల పొయ్యి ఇప్పుడు కావాలంటే రాదు కదా అప్పటికప్పుడు. సో కట్టెల పొయ్యి మీద వండితే చేపల కూర తక్కువ మంట పెట్టి చాలా బాగా వస్తుందండి. ఇంతేనండి, దీంట్లో ఇంకా చల్లేయి వేసేయి ఏమీ లేవు. మూత పెట్టుకొని ఇంకా లాస్ట్ దాకా సిమ్లో పెట్టుకొని వేయడం చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇంకా మూత పెట్టుకోవడమేనండి. ఇలా సిమ్లో పెట్టుకోవాలి, అంతేనండి. ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా బాగా నాకు యూజ్ అవుతుంది. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి యూట్యూబ్లోకి. ఇంకా ముక్కలు కదపకూడదండి, ఉప్పు కారం ఒకసారి చూడాలి. ఇంకా అంతేనండి, చాలా బాగా వచ్చింది. ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ.
పైన కొత్తిమీర చల్లుకోవడమే, అంతే. ఇందాక చల్లే పని లేదన్నారు అంటే అది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.